ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒకటే పంథాలో ముందుకెళ్తోంది. అదేంటంటే గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాటు జరిపిన ఆర్థిక విధ్వంసం కానివ్వండి, లేకపోతే రాష్ట్రానికి అభివృద్ధి అనే అసలు ధ్యాస లేకుండా చేసిన పరిస్థితి నుంచి కానివ్వండి, అనేక పరిశ్రమలు వచ్చినా కూడా తరలిపోయిన పరిస్థితి కానివ్వండి, వీటన్నిటిని ఒక గాడిని పెట్టడానికి ఒక సమగ్రాభివృద్ధి లక్ష్యంగా, అందులోనే అమరావతి రాజధానిగా, అలాగే మిగతా జిల్లాలకు ఏ రకమైన అభివృద్ధి ప్రణాళికలు ఏర్పాటు చేయాలి, దీనికి కేంద్రం నుంచి ఎటువంటి సహకారం తీసుకోవాలి. బీజేపీ కూడా కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉంది కాబట్టి ఆ మేర సానుకూలంగానే స్పందన వస్తుంది. ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయనకి ఏదైతే శాఖలు నిర్వహిస్తున్నారో దాంట్లో కూడా ముందుకెళ్తున్నారు. లోకేష్ కూడా అదే పంథాలో వెళుతున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి దిశగా చేసుకుంటున్న చర్యలు, ప్రణాళికలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. అంటే ఏ రకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ తిరిగి రాష్ట్రాన్ని గాడిని పెట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు అని, పిల్లలకు ఇంక ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది, ఇప్పుడిప్పుడే కాస్త పెట్టుబడులు వస్తున్నాయి, ఇండస్ట్రీస్ వచ్చే మొగ్గు కనిపిస్తుంది అని. అయితే దీనికి మరోవైపు ఎప్పుడు నాణానికి ఇంకో కోణం ఉంటుంది కదా, మరోవైపు ఏంటంటే ప్రభుత్వంపై ఏదో రకంగా నిందలు ఎలా వేయాలి, వేసి బదనం ఎలా చేయాలి అనే ఒక కాన్స్పిరెన్సీ థియరీ కాన్స్టెంట్గా వైసీపీలో కొంతమంది నేతలు రచిస్తూ ఉంటారు. సరే, దానికి డైరెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒకటే అంశం అయితే, దానికి ఆ డ్రామాకి పక్కాగా స్క్రిప్ట్లు కూడా రెడీ చేసుకుంటారు. ఎవరెవరు ఇప్పుడు ఆ డ్రామా ఏంటంటే, ఇప్పుడు పేర్ని నాని ఉన్నారు, ఆయన మాట్లాడితే ఎవరైతే అరెస్ట్ అయితే లేకపోతే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న కొన్నాళ్ళకి ఆయన వస్తాడు, వచ్చి ఆ జైలు దగ్గర పరామర్శించి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కొన్ని ప్రవచనాలు చెప్తాడు. ఆయన ప్రవచనాలు అంటే సాధారణంగా మనం ఏదో పెద్ద వీళ్ళు ఎలా ఉండాలి, ధార్మిక జీవనం ఎలా సాగించాలి అని చాగంటి గారు లాంటి వాళ్ళు లేకపోతే కొంతమంది చెప్పే ప్రవచనాలు వింటాం. కానీ ఈ ప్రవచనాలు ఏంటంటే, వీళ్ళంతా ఉద్యమకారులు, వీళ్ళంతా రాష్ట్ర అభివృద్ధి కోసం నిత్యం శ్రమించారు, వీళ్ళ మీద కూటమి ప్రభుత్వం కుట్ర చేసి కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టింది అని చెప్పి ఇంకా రకరకాలుగా అక్కడి నుంచి. సపోజ్ వల్లభనేని వంశీ, అతను ఏం చేశాడో ఏం మాట్లాడో అందరికీ తెలుసు, దాని మీద కేసు లేదు. అతను నకిలీళ్ల పట్టాల వ్యవహారము, అలాగే ఒక దళితుడిని కిడ్నాప్ చేసి బెదిరించి ఇది చేసిన కేసులో అతన్ని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. సరే, అతనికి కొంత ఆరోగ్య సమస్యలు ఇబ్బందిగా ఉన్నాయి, అనారోగ్యం వచ్చింది, దానికి ఎప్పటికప్పుడు వైద్యుల సంరక్షణలో ట్రీట్మెంట్ జరుగుతోంది, హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. దీనికి ఇతను ఎంతవరకు వెళ్ళిపోయాడంటే, గతంలో రంగాన్ని హత్య చేయించినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ప్రభుత్వం ఎలా కూలిపోయిందో, ఇవాళ వంశీ చచ్చిపోతే కూటమి ప్రభుత్వం కూలిపోతుంటాడు. అసలు వంశీ చచ్చిపోతే అనే మాట ఎందుకు మాట్లాడాలి పేర్ని నాని? అంటే వీళ్ళు ఏదో కుట్ర చేస్తున్నారా, జైల్లో వంశీకి హాని తలపెట్టే కుట్ర వైసీపీ నాయకులు ఏమైనా చేస్తున్నారా, లేకపోతే అసలు వంశీ మరణం మాట పేర్ని నాని ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? నా అభిప్రాయం ఏంటంటే, ఈ కాన్స్పిరసీ థియరీ మీద పేర్ని నానిని అదుపులోకి తీసుకుని విచారణ చేయాలి. ఎందుకు అసలు నువ్వు మరణం అనే మాట, చనిపోవడం అనే మాట మాట్లాడేవని. సరే, అతనికి కొంత ఏదో ఇబ్బంది ఉంది, శ్వాస సరిగ్గా ఆడట్లేదంటే ఇమీడియట్గా తీసుకెళ్లారు, దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఏదో ఇస్తున్నారు, మళ్ళీ తిరిగి జైలుకి తీసుకెళ్తున్నారు. ఈ మధ్యలో చావు వ్యవహారం ఎందుకు వచ్చింది అనేది ఒకటి. సరే, ఇక మరో అందగాడు ఏది జగన్మోహన్ రెడ్డి మాటల్లో, నా మాటల్లో కాదు, కొడాలి నాని, అతని మీద లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఇది మళ్ళీ సేమ్ ఎన్నికల వ్యవహారంలో నకిలీ వ్యవహారాలు, ఏదో పంపిణీలు, దాని వ్యవహారం, ఇంకా అతని మీద చాలా కేసులు ఉన్నాయి. అతను పూల రంగంలాగా శుభ్రంగా రెడీ అయ్యి పెళ్ళిళ్ళకి హాజరవుతున్నాడు. అంతకుముందేంటి, కొంచెం వెనక్కి వెళ్తే అనారోగ్య సమస్యలు, ముంబైలో అతనికి ట్రీట్మెంటు, అక్కడి నుంచి అమెరికా. ఈ మధ్య ఏంటంటే అతను మళ్ళీ తిరిగి అమెరికా పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు అన్న దాంట్లో లుకౌట్ నోటీసులు ఇస్తే, ఎందుకు శుభ్రంగా అతను కళ్ళ ముందే తిరుగుతున్నాడు కదా. అంటే ఏంటి, నేను మీ ముందే ఉంటాను కానీ మీరు నన్ను అరెస్ట్ చేయలేరు అనే ఛాలెంజ్ వేస్తారడమా? మరి ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? లేదా దమ్ముంటే మీరు ఛాలెంజ్ చేసుకోండి అని ఏమన్నా అంటున్నాడు. సో ఇక ఎట్టకేలకు హైదరాబాద్ తర్వాత కాకాణి, అంటే 50 రోజులు 56 రోజుల తర్వాత అక్కడ ఇక్కడ ఎవ్రీ 2 డేస్కి ఒక చోటు నుంచి ఒక అతను మకాం మారుస్తున్నట్ట. మొత్తం అది బెంగళూరు శివారు రిసార్ట్లో ఎక్కడో పట్టుకున్నారు, నెల్లూరు తీసుకొచ్చారు. ఇది మైనింగ్ వ్యవహారం, క్వాడ్స్, ఇక్కడ కూడా తవ్వితే చాలా బయటకు వస్తే, సరే అది తేలిక మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అతని మీద విచారణ చేస్తున్నారు. ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అతనికి థియేటర్లకి లింక్ ఏంటి? పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ముందు వీళ్ళని రెచ్చగొట్టి థియేటర్లు మూయించేలాగా స్కెచ్ చేశాడు. తూచి నాకేం సంబంధం లేదంటున్నాడు, కానీ ఏం సంబంధం లేకుండా తన పేరు తెర మీదకి ఎందుకు వస్తుంది? అసలు ఎవరైనా కూడా
వార్తల్లోకి వస్తున్నారన్నా, లేకపోతే పాపులర్ అవుతున్నారన్నా, ఏదో మంచి పనులు చేస్తున్నా, లేకపోతే ఏదో. కానీ వీళ్ళందరూ పాపులర్. ఎందుకు పాపులర్ అంటే ఇదిగో ఇలాంటి చెత్త పనులు, ఇలాంటి క్రిమినల్ సైకాలజీ, ఇలాంటి క్రిమినల్ మైండ్ సెట్లతో జనాల ముందుకి వస్తారు వీళ్ళందరూ. ఇప్పుడు ద్వారంపూడి వచ్చాడు, సో దాని మీద కూడా విచారణ చేయాలి. ఎందుకు చేయట్లేదు, విచారించట్లేదు, అది కూడా మాట్లాడదాం. సరే, పేరుని నాని మరి భార్య పేరు అడ్డం పెట్టుకుని ఈ బియ్యం వ్యవహారం కుంభకోణం అంతా తెలుసు మనకి. మరి ఆయన కావాలని రెచ్చగొడతాడా 2 రోజులకు ఒకసారి మీడియా ముందుకు వచ్చి వీళ్ళందరూ నా మిత్రులు, ఉద్యమాలు చేశారు, వీళ్ళకి అన్యాయం చేస్తారా అంటాడు. మరి అసలు ఈయన సంగతి ఏంటో కూడా తేల్చాలి. ఇదంతా నాకేమనిపిస్తుందంటే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో దాదాపు ఇప్పుడు ఇంకా మిథున్ రెడ్డి వ్యవహారం వచ్చింది, మిథున్ రెడ్డి వంతు వచ్చింది. అతను కూడా రేపో మాపో తీసుకెళ్లి విచారిస్తారు, ఎందుకంటే కర్త కర్మ క్రియ అతనే అని కూడా తేలుతోంది. ఇక అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోతారు. సో ఇంకా జగన్ అరెస్ట్ అవుతాడు అని అర్థమైపోయింది కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక కొత్త డ్రామాలకు తెరలేపి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డ్రామా, ఎవరి స్థాయిలో వాళ్ళు ఎలా రక్తి కట్టించాలని ఈ డ్రామా కింగ్స్ తాపత్రయం చూస్తుంటే నవ్వొస్తుంది. ఇదే మాట్లాడదాం. ఒక బ్రేక్ తీసుకుంటాను ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్లో. బ్రేక్ తర్వాత ఈ డ్రామా కింగ్స్ వ్యవహారం అంటే మాట్లాడదాం. మేము అభివృద్ధి చెయ్యం, అసలు అభివృద్ధి అంటే మాకు తెలీదు, మీరు అభివృద్ధి చేస్తుంటే ఊరుకుంటామా చూస్తూను. సరిగ్గా ఇలాగే ఉంది జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ పంథ. నాతో పాటు స్టూడియోలో అంకన్ రవి గారు, ప్రముఖ విశ్లేషకులు, వారు జాయిన్ అవుతూ ఉన్నారు. లైవ్లో కనపర్తి శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జనసేన సీనియర్ నాయకులు గాది వెంకటేశ్వర గారు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. గుడ్ మార్నింగ్ సార్. రైట్, మీరే మాట్లాడండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన దాంట్లో నాకేమనిపిస్తుందంటే మీరు చెప్పండి అవునా కాదా అనేది. ఈ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాత్ర ఎంచుకున్నట్టుంది. ఏదన్నా మనం ఒక నాటకమో లేకపోతే ఒక సినిమానో ఉంటే ఒక్కొక్కరికి ఒక పాత్ర ఇస్తాం, దాని నిడివెంత ఉంటుంది. అలాగా ఈ వల్లభనేని వంశీ ఆయన ఒక పాత్రధారుడు, పేర్ని నాని, కొడాలి నాని, ద్వారంపూడి, సరే వాళ్ళు అరెస్ట్ అయిన కాకాణి, వీళ్ళ నేపథ్యాలు వేరు, కేసులు వేరు, వ్యవహారాలు వేరు. కానీ అందరి దారి ఇప్పుడు నదులన్నీ వీళ్ళు ఒకే సముద్రంలో కలుస్తాయంటారు చూసారా, కలుస్తాయి కదా. అలాగే వీళ్ళందరూ కూడా ఏంటంటే సముద్రంలో, అవునండి, ఈ పాయలన్నీ జగన్ దగ్గరికి వెళ్ళి ముందు ఏంటంటే ఈ లెక్కర్ వ్యవహారంలో ఇక మిథున్ రెడ్డి తర్వాత ఇంకా జగన్ తప్పవు అరెస్టులని నేపథ్యంలో వీళ్ళందరూ ఒక డ్రామాకి తెరదీశారు. ఈ డ్రామాని బాగా పండించడానికి పేరు నాని వస్తాడు 2 రోజులకు ఒకసారి మీడియా దగ్గరికి, జైళ్ళ దగ్గరికి. కరెక్టేనా కాదా? డైవర్ట్ చేయటానికి, సబ్జెక్ట్ డైవర్ట్ చేయటం. అదే సార్, ఇప్పుడు ముందుగా మీకు తోటి ప్యానల్ మిత్రులకి, ఏబిఎన్ వీక్షకులకి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక విధంగా ఒక అశాంతిని సృష్టించి సమాజంలో ఎలా అయినా ఈ ప్రభుత్వాన్ని ప్రజల్లో పలచన చేయాలనే అదే పని మీద ఉన్నాడు. నా పేరుని నాని మాట్లాడుతా ఉన్నాడు, వంశీ విషయం మాట్లాడాడు. వంశీ చనిపోతే, వంశీకి ఏదన్నా అయితే చంద్రబాబు నాయుడు గారు తెలుగు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలంటాడు. ఎందుకు చనిపోతాడు అతను? బాధ్యత అంటే ఓకే, ఈ ప్రభుత్వం ఇంకో మాట అన్నాడు. అదే అంతకని పెద్ద మాట అన్నాడు. నేను అడుగుతాను, ఇంతవరకు వంశీ నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు ఇదిగో ఈ సమస్య ఉంది, నేను దీనివల్ల సఫర్ అవుతున్నాను అని ఒక్కరోజు మాట్లాడాడు అతను మీడియాతో? లేకపోతే మీడియాతో కాకపోయినా పిటిషన్ కానీ కోర్టులో నాకు ఎంతసేపటికి వైద్యం చేయొచ్చని అంటున్నారు, తీసుకెళ్తున్నారు, అన్ని చేస్తున్నారు, అతనుకున్నదల్లా సమస్య ఏంటి? బ్రీతింగ్ ప్రాబ్లం. ఆ బ్రీతింగ్ ఎనలైజర్ ఇచ్చారు, ఆ బ్రీతింగ్ అని ఉదయాన్నే సాయంత్రం అది ఎవరికైనా బయట ఉండేదే. అవును, ఇవాళ నువ్వు చేసిన పాపాలు పండుతా ఉంటే నువ్వు వచ్చేసి ఏదో నువ్వు బియ్యం దొంగవే, నీ భార్యను అడ్డం పెట్టుకొని నువ్వు బతికి బట్ట కట్టావు. ఆ రోజు ఏం మాట్లాడావు? నీ భార్యకి బెయిల్ వచ్చిన రోజు చంద్రబాబు నాయుడు గారు విలువలకి కట్టుబడి ఉండే వ్యక్తి, చాలా మంది నా భార్యను అరెస్ట్ చేయమంటే ఏం మాట్లాడుతా ఉన్నారు మీరు? మహిళల్ని వేధించడం మన ప్రభుత్వం ఇది కలదని అన్నారు, అందుకు కృతజ్ఞతలు అన్నావు. మరి ఈలోపే చంద్రబాబు నాయుడు గారు నీకు ఇదైపోయాడా? ఏం మాట్లాడుతా ఉన్నావు? ఏమి లేదు సార్, సమాజంలో కులాలు, వంగవీటి మోహన్ రంగా గారి అంశం దీనికి ఏమైనా సంబంధం ఉందా సార్? నిన్న అదే కదా, ఎన్టీఆర్ పతనం ఏంది? ఎన్టీఆర్ మహామనిషి, ఎన్టీఆర్ పతనం ఏంటి అంటే ప్రభుత్వం కోల్పోతే, ఎన్నికల్లో ఓడిపోతే పతనం అంటారా? పతనం అంటే అర్థం తెలుసుకో. పతనం అంటే ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ప్రజలు చెప్పుతో కొట్టడాన్ని పతనం అంటారు. ఆ రోజు ఆయన మంచి ప్రతిపక్ష హోదా వచ్చింది, చక్కగా ఆయన నిర్వర్తించాడు. ఆయన అవమానం జరిగినప్పుడు కాదు, నేను అసెంబ్లీకి రానున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పాత్ర పోషించాడు, అందరికీ తెలిసిన విషయమే. అసలు అంటే కాదు, పదవి ఉన్నా లేకపోయినా అసలు ఎన్టీఆర్ స్థాయి వేరే అండి. వీళ్ళెవరు అసలు ఎన్టీఆర్
ఎన్టీఆర్ ఒక లెజెండ్. అదే ఏం మాటలు మాట్లాడతారు తను కావాలని? కాకపోతే అండి ఏదో ఒకటి రెచ్చగొట్టడం. అతనికి ముందు తెలుసు నేను నిలబడితే రేపు ఓడిపోతున్నాను, ఇక్కడ నేను ఓడిపోందుకు మా అబ్బాయిని పోటీ పెట్టాలని చెప్పేసి వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి పోటీ పెట్టి ఘోరమైన ఓటమి చూసి ఇవాళ ఏదేదో పిచ్చి మాటలన్నీ మాట్లాడుతా ఉన్నాడు. వంశీ ఏం చేశాడు నువ్వంటావేంటి? వంశీకి ఎక్కడా కూడా వంశీ గాని అసలు నాని అరెస్ట్ కోసం జనం ఎదురు చూస్తా ఉన్నారు. వంశీ ఏం కాలేదు, వంశీ ఏం చేశాడంటావేంటి? వంశీ ఏం చేశాడో మీకు తెలియదా? ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? అన్ని అనుభవించాలి. వాళ్ళ భార్యే చెప్పింది, మేం చెప్పటం కాదు. కొన్ని తప్పదు, కొన్ని అనుభవించాలి, ఎదుర్కోవాల్సిందే అన్నదామె. అంటే దాని అర్థం చేసుకోండి. ఆమె కూడా తన భర్త మాట్లాడిన మాటలు చాలా తప్పు అని చెప్పేసి అన్నది. ఎవరు స్వాగతిస్తారు కల్పర్తి గారు? కాదు, ఎవరు స్వాగతిస్తారు చెప్పండి? ఎవరు స్వాగతిస్తారు? ఎందుకు స్వాగతించారు? వైసీపీ జగన్ స్వాగతించాడండి. ఇంక వాళ్ళ గురించి వాళ్ళు స్వాగతిస్తూనే ఉంటారులేండి. ఇప్పుడు నేను అనేది సాధారణంగా ఆలోచించి సాధారణంగా అన్ని విలువలతోటి బతికే వాళ్ళు ఎవరు కూడా ఈ విషయాల్ని వినడానికి కూడా చాలా ఇబ్బందికరమైన విషయాలను ఎలా స్వాగతిస్తారంటున్నారు. ఇంకోటి సార్, వీళ్ళకి సాక్షుల్ని ముద్దాయిల్ని జైల్లో హత్య చేయటం వైఎస్ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య. మనం పరిటాల రవి హత్య కేసులో చూసాము. పరిటాల రవి హత్య కేసులో ముద్దుసీన్ అనేవాడు వచ్చి నేనే హత్య చేశానని చెప్పుకున్నాడు. చెప్పుకుంటే వాడు చివరికి బెదిరిస్తా ఉంటే ముద్దుసీన్ని ఓం ప్రకాష్ అనే వీడేమో 6 అడుగులు ఉంటాడు, వాడు భూమికి 5 అడుగులు ఉండడు, వాడు బక్కపలుచాడు. వాడిని అక్కడ పంపించి సిమెంట్ డంబెల్తో ఉదయాన్నే 4:30కి ఏదో రామకోటి రాసుకుంటుంటే లైట్ వేసాడు, అందుకొని చంపానని చెప్పారు. అసలు చాలా అదే నాకు డౌట్ వచ్చింది ఏంటంటే అసలు ఈ మర్డర్ కాన్స్పిరసీ ఏంటి? ఈ చావు గురించి మాట్లాడేది పేరు నాని అంటే ముందు ఆయన తీసుకుని విచారించాలి. అదే సార్, డాక్టర్ సాంబశివ, నేను చెప్పేది డాక్టర్ సాంబశివరావు అని చెప్పి సెల్ ఫోన్లు అందించాడు ఇతనికి, సూరికి. అతను చనిపోయాడు రైలులోంచి దూకి. అజీజ్ రెడ్డి అనే అతను చనిపోయాడు. పటోళ్ళ గోవర్ధన్ రెడ్డి చనిపోయాడు. మీరు అట్లానే వివేకానంద రెడ్డి కేసు తీసుకోండి. ఇప్పుడు హార్ట్ కేక్ వివేకానంద రెడ్డి, ఈసీ గంగిరెడ్డి చనిపోయాడు, వైఎస్ అభిషేక్ రెడ్డి చచ్చిపోయాడు, ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగయ్య చనిపోయాడు. అన్నిటికంటే మూలం హైదరాబాద్ నుంచి జగన్మోహన్ రెడ్డి దంపతులు తీసుకొచ్చినటువంటి శ్రీనివాసులు రెడ్డి చనిపోయాడు. వాళ్ళు మాట్లాడుకున్నవి విన్నాడని చెప్పేసి అతను మర్డర్ అయిపోయాడు. ఇంకో అతను గంగాధర్ రెడ్డి అనేవాడు ఆటోలో పోతా ఉంటే అతను చంపేశారు, గొంతు కోసి. ఆటో డ్రైవరేనంట. అసలు ఆటో ఎక్కడం ఏంటి, ఆటో డ్రైవర్ చంపటం ఏంటి? బ్రహ్మయ్య, నాకు పేరు గుర్తులేదు, ఒక ముసలాయన. ఇవన్నీ నేను అంటాను. వైఎస్ కుటుంబానికి ఈ హత్యలు అనేది చాలా అవలేలుగా చేస్తారు సార్. ఇవాళ పేర్ని నాని ఖచ్చితంగా అరెస్ట్ చేసి విచారించాలి. అసలు చావేంటి? ఒక కేసులో ఒక కేసు ఏంటి, అతని మీద దాదాపు 8 కేసులు పెండింగ్ ఉన్నాయి, వారెంట్లు. నువ్వు దొంగ పట్టాలు సృష్టించి గెలవడానికి ప్రయత్నించావని చెప్పి అది పెద్ద భూదందా కేసు. నువ్వు దాంట్లో అరెస్ట్ అయితే మేము ఎక్కడ అన్యాయంగా అరెస్ట్ చేసాము? అతను ఎక్కడ? నేను ఒకటే అడుగుతా ఉన్నానండి వైసీపీ నాయకుల్ని. 151 మంది శాసనసభ్యులుంటే కేవలం 15-20 మంది తప్ప తతిమా వాళ్ళు ఎక్కడైనా మాట్లాడారా? మేము ఎప్పుడైనా వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా? వాళ్ళు ఏమైనా అరెస్ట్ చేశారా? లేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు కదా. ఎవరైతే ఆ రోజు అప్పుడే చెప్తా ఉన్నాం, లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి అనేవాడు పక్కాగా దొరికాడు, ఎవిడెన్స్ తో సహా దొరికాడు. నేను ఒక మాట అడుగుతా ఉన్నానండి. ఒకడు మద్యం ప్రియుడు తాగి చిత్తూరు జిల్లాలో అది తప్పు మాట్లాడాడు, భారతీ రెడ్డి గారిని తప్పు మాట్లాడాడు. ఓకే, మీరేమన్నా చట్టం ముందు నిలబెట్టారా? మాలాగా సాయంత్రానికి పెద్దిరెడ్డిని పెట్టి పెద్దిరెడ్డి తమ్ముడు వెళ్ళి చంపించి చెట్టుకు ఏలాడ తీశారు ఒక దళితుణ్ణి. ఓకే, మద్యం మత్తులో ఈ మద్యం రేట్లు ఏంటి, ఈ మద్యం ఏంటి, మేము అడిగిన మద్యం ఎవరు, మీరు ఈ డబ్బులు ఏంటి అని అడిగినందుకు సాయంత్రానికి హత్య చేయించారు. ఏంటి మీకంత? మీ ఒకటే విద్య కాదు, తెలిసిన విద్య ఒకటే, అంతే అనుకోవాలి. ఒక నిమిషం. రైట్ రావు గారు, నేను అన్నట్టుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పందా ఎంచుకున్నారు, ఆయన బ్రహ్మాండంగా రక్తి కట్టిస్తున్నారు. సో ఈ రక్తి కడుతున్న డ్రామాని ప్రజలు చూస్తూ కింద వాళ్ళు వెంటనే చాలా అలర్ట్గా ఉన్నారు. అసలు నీ గొడవ ఏంటి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఈ మధ్య చూస్తున్నాను, ఇంతకుముందు పెద్ద చూసేవాడిని కదా కామెంట్లు అవి. అలాగే ఇప్పుడు కొడాలి నాని, ఆయన మరి వచ్చి బయటికి నేను బ్రహ్మాండంగా తిరుగుతున్నాను, తమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అన్నాడా? మరి మిగతా వాళ్ళందరూ ఛాలెంజ్ విసురుతున్నారు కదా, అలా ఛాలెంజ్ విసిరాడా? సార్ రిషి గారు, చిన్న విషయం సార్, దీంట్లో మా సభ్యుల మధ్యలో వస్తున్నా అనుకోవద్దు. నేను అడిగింది చాలా మందికి ఇది వచ్చింది మొన్నటి నుంచి. నేను డీజీపీకి ఏం లెటర్ ఇచ్చానంటే, అతను అనారోగ్యం సాకుతో అమెరికా పారిపోయే అవకాశం ఉంది కొడాలి అని, అతనికి రాడు 10 ఏళ్ళు కూడా. అతన్ని మీరు అరెస్ట్ అలా నేనేమన్నానంటే అతను పాస్పోర్ట్ సీజ్ చేసి అతని కదలికల మీద నిఘా పెట్టండి అని అడిగాను. మీరు అదన్నారు. నాకేమనిపించింది అంటే అతను వచ్చి ఇదిగో నేను తిరుగుతున్నా బ్రహ్మాండంగా పెళ్లిళ్ళకి వస్తున్నా,
మీరు అవును. అరెస్ట్ చేసుకోండి అన్నాడా రావు గారు? ఛాలెంజ్ గా చూడాలి, అసలు ఏంటి ఈ వ్యవహారం అంతా? అంటే ఇక్కడ ముందుగా ఋషి గారు, మీకు ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్ యాజమాన్యానికి, మిత్రులు గాదే వెంకటేశ్వరరావు గారికి, కనపర్తి శ్రీనివాసరావు గారికి, వీక్షకులందరూ కూడా శుభోదయం అండి. నమస్కారం. ఇక్కడ కొడాలి నాని అనే వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి ఈ కూటమి ప్రభుత్వాన్ని పేరుని నానిలాగా మాట్లాడే సాహసం చేయలేకపోతున్నాడు, చెయ్యడు కూడా. అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఇప్పుడు కనపర్తి శ్రీనివాసరావు గారు అతని పాస్పోర్ట్ని సీజ్ చేయమని చెప్పారు. పోలీసులు వాళ్ళ బాధ్యత ప్రకారం లుకౌట్ నోటీసులు ఇచ్చారు. అతనికి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళిద్దరూ పందా ఎలా ఉంటుందంటే, గుండె శస్త్రచికిత్స జరిగింది కాబట్టి మానవతా దృక్పథంతో అతని మీద చర్యలకి వీళ్ళు తొందర పెట్టట్లేదనేది మాత్రం వాస్తవం. ఒకవేళ ఈ కూటమి పెద్దలు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మానవతా దృక్పథంతో రఘురామకృష్ణరాజు గారిని గుండె శస్త్రచికిత్స జరిగిన తర్వాత ఆయన పుట్టినరోజు నాడే చంపాలని ప్రయత్నం చేసిన దుర్మార్గపు పాలనని గత ప్రభుత్వం చేసింది కాబట్టి అలాంటి పంద వీళ్ళు ఎన్నుకుంటారేమో, అలాంటి వాళ్ళని ఈ విధంగా చేసుకొస్తే శవాల మీద మన రాజకీయ పార్టీ ఏర్పడింది కాబట్టి, సానుభూతి మీద మన రాజకీయ పార్టీ పునాదులు ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి, మన పంద అదే కాబట్టి, ప్రజల మధ్యకి రావాలి అంటే మనకు అలాంటి కార్యక్రమాలే కావాలి కాబట్టి, ఇలాంటి విషయాల్లో రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దల్ని రెచ్చగొట్టే విధంగా పేరుని నాని మాట్లాడుతున్నాడు. కరెక్టే కదా? ఇక్కడ గమనించుకోవాలి. కానీ వీళ్ళు ఎంత రెచ్చగొట్టినా ఘనీభవించిన మంచు ముక్క చంద్రబాబు నాయుడు గారు, అది వీళ్ళకి అర్థం కావట్లా. పాలు పొంగే లాగా ప్రవర్తించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈరోజు ఆయన సహచర్యంలో శాంతమూర్తిగా మార్చుకొని ఇద్దరు ముందుకెళ్తున్న వ్యక్తులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు ఎన్ని కుయుక్తులు బనినా, ఏ విధంగా రెచ్చగొట్టినా, మీరు ఇందాక ప్రారంభంలో చెప్పారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్ననందమూరి తారక రామారావు గారు తెలుగువాడి ఆత్మగౌరవానికి పరాభవం జరిగినప్పుడు తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా ఆ పచ్చ జెండాని రూపొందించేసి తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువాడి ఉనికిని ప్రపంచానికి చాటినటువంటి యోధాన యోధుడు, రాజకీయ దురంధరుడు. ఆయన్ని రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక రంగా గారి హత్యను ఒక ఉదంతంగా సానుభూతిగా తీసుకొని దాన్ని ప్రజల్లో తీసుకొచ్చేసి దానికి కారకులైన వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకపోయినా ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారో, ఏ నాయకుడు చేయించాడో, ఆ బాంబులు కావచ్చు, ఆ కత్తులు కావచ్చు, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయో, ఎవరు సరఫరా చేశారో, ఇవన్నీ ప్రపంచానికి తెలిసిన తర్వాత ఈరోజు ప్రపంచానికి ఒక్క క్షణంలో ఋషి గారు ఏం మాట్లాడుతున్నారు, నేనేం మాట్లాడుతున్నాను, ప్రపంచం చూసుకొని వాస్తవాలు తెలుసుకున్న సందర్భంలో ఏమీ చెయ్యలేక వీళ్ళు ఇప్పుడు గతంలో చేసినట్టు 2014 నుంచి 2019 వరకు వాళ్ళు చేసినటువంటి అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మి మోసపోయారు కాబట్టి, మరోసారి నమ్మడానికి సిద్ధంగా లేదు కాబట్టి మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు తీసుకొచ్చేసి రాష్ట్రంలో పురోగమనాన్ని, పారిశ్రామిక అభివృద్ధిని, పిల్లలకు ఉద్యోగ కల్పనని, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని, పవన్ కళ్యాణ్ గారు తోడ్పాటుని, కేంద్ర సహాయ సహకారాలని చూసుకున్న తర్వాత 11 స్థానాలకు పరిమితం చేసిన ప్రజలు వీళ్ళు రేపు పొద్దున మనకు ధరావత్తులు కూడా రానియకుండా చేస్తారేమో అన్న ఉద్దేశంతో వాళ్ళని తక్కువగా అంచనా వేస్తున్నటువంటి రాజకీయ వాళ్ళ గురించి మాట్లాడకూడదు. అలాంటి వాళ్ళు ఈ రోజు మాట్లాడుకుంటా ఉన్నారు అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈరోజు వంశీకి సంబంధించి అనారోగ్యంగా ఉన్నారు, వాస్తవమే. ఇప్పుడు 3 సార్లు వైద్యశాలకు తీసుకెళ్లారు, వాస్తవమే. వారు కానీ వారి సతీమణి కానీ ఏమన్నా సరే మాకు ఇలా ఉంది, తీవ్ర అనారోగ్యంగా ఉంది, మమ్మల్ని సరిగా చూడలేదని చెప్పని న్యాయస్థానాలకి ఏమన్నా విన్నవించారా? న్యాయస్థానాలు ఏమన్నా పరిశీలించలేదా? ఈ రోజు అతని గురించి మాట్లాడుతూ సానుభూతి పవనాల కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారంటే మీరన్నట్టు నిస్సందేహంగా అలాంటి బాణి వాళ్ళది కాబట్టి, అలాంటి చేసిన చరిత్ర వాళ్ళకు ఉంది కాబట్టి, భవిష్యత్తులో చేయాలనుకుంటున్నారు కాబట్టి, నిన్న మాచర్లో జరిగిన సంఘటన కూడా మనం దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఇప్పుడు మీరన్నట్టు అందరి విషయాలు బయటకు తీశారు. అంటే చెప్తాను సార్, కాదు వాళ్ళకి ఆప్తులైన వాళ్ళని కూడా బలిపెట్టేస్తారా వాళ్ళు రాజకీయ? ఎవరు సార్ ఆప్తులు? ఒకరి పేరు చెప్పండి. అంటే తండ్రి కంటే, తల్లి కంటే, చెల్లి కంటే, బాబాయ్ కంటే, బాబాయ్ కుమార్తె కంటే, విజయసాయి రెడ్డి కంటే జగన్మోహన్ రెడ్డికి ఆప్తులు ఎవరున్నారు మీరు నాకు చెప్పండి. కరెక్ట్, ఒక్కరిని చెప్పండి మీరు. కానీ ఇక్కడ ఈరోజు అతను మాట్లాడిన విధానాలు కానీ ఈ గారు చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మద్యం కుంభకోణంలో అన్ని దారులు దూసుకుపోయాయి కాబట్టి చాలా వేగంగా
స్పష్టంగా ఆధారాలు ధ్వంసం చేసిన 3,76,00,000 పేజీల డేటాని వాళ్ళు ధ్వంసం చేసినా కూడా ఈ రోజు మొత్తాన్ని బయటికి తీసుకొచ్చేసి అష్టదిగ్బంధనంలో పెట్టేసి ఈ రోజు ఇంకొక రెండు అడుగులు 1.5 అడుగుల దూరంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మిగిలిన అన్ని విషయాలు బయటకు వస్తే మనకు తెలియని కొత్త పేర్లన్నీ బయటకు వస్తున్నాయి. మళ్ళీ ఈ మధ్య 3 పేర్లు బయటకు వచ్చినాయి. అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి, వాళ్ళ అనుచరుడు ప్రధాన జడ్డు హనుమంతప్పరెడ్డి గన్ పాయింట్ లో పెట్టి ఏ విధంగా డిస్టిలరీలను తీసుకొని వాళ్ళ కమిషన్లు తీసుకున్నారో తెలిసిన తర్వాత ఈ అన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఈ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనేవారు ఎక్కడ వాడో తెలియదు, అతని విషయాలు బయటకు వచ్చినాయి. సరే సజ్జల శ్రీధర్ రెడ్డి అంటే డిస్టిలరీ అతను కాబట్టి మిగిలిన విషయాలు బయటకు వచ్చినాయి. బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే రిషి గారి బయట వాళ్ళ శ్రేణులు మాట్లాడుకునేది ఒకసారి మీ ద్వారా నేను ప్రేక్షకులు కూడా తెలియజేయాలి. ఏందయ్యా గోవిందప్ప, నిన్ను నమ్మి నీ చేతుల్లో పెడితే గుట్టుముట్టులన్నీ విజయసాయి రెడ్డిని కాదని నీకు అప్పచెబితే మా కొంపేలా ఎందుకు ముంచావయ్యా? మాయర్ ఫకీర్ ప్రాణం చిలకలో ఉండట్టు సప్త సముద్రాల అవతల ఓడలు దిగిన మర్రి చెట్టు త్వరలో చిలకన పెడితే ఆ చిలకని నీ చేతిలో పెడితే తీసుకెళ్లి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతిలో, పవన్ కళ్యాణ్ గారి చేతిలో పెట్టావేందయ్యా గోవిందప్ప అని చెప్పని వీళ్ళు వాళ్ళ గోల చేస్తున్నారు. రావు గారు బ్రేక్ వెళ్లే ముందు ఇంతకు ముందు ప్రాణమేమో ఒక చిలక చేతిలో పెడితే ఆ చిలక ఎగిరిపోయింది, ఇంకో చిలక ఇప్పుడు పంజరంలోకి పోయిందా? అంతేనా? అంతే. అంటే ఇక్కడ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో, ఎవరినైతే వాళ్ళ ప్రాణ సమానంగా అని చెప్పని ఇంతకుముందు వాళ్ళ శ్రేణులు భావించారో శ్రేణులు గుర్తించాలి ఇప్పుడు. సో అలాంటివే ఉండవు అసలు మీరు దాని గురించి మర్చిపోండి. ఆ భ్రమలే ఉన్నా నాలాంటి వాళ్ళకి కూడా కొంచెం ఉన్నా కూడా అసలు దాని గురించి మీ మనసులోంచి తీసేయాలి. వాళ్ళ శ్రేణులు కూడా ఇప్పుడు అర్థం చేసుకుంటారు కాబట్టి వాస్తవాలు అయితే ప్రజలకు అర్థమైపోతాయి. రైట్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పే. సో గాజా వెంకటేశ్వరరావు గారు, ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రోలు ప్రముఖంగా వినిపిస్తోంది. ఏది థియేటర్ల క్లోజ్ కి సంబంధించి మన కనెక్షన్ ఏంటో ఒకటి ఎస్టాబ్లిష్ చేద్దాం. ఒకటి. రెండోది పేరు నాని గురించి ఇంతకుముందే రావు గారు చెప్పినట్టు ఆ డ్రామాలో ఏదో కాన్స్పిరసీ ఉందని నాకు కూడా అనుమానంగా ఉంది. మరి లేకపోతే అసలు ఆయన ఆ చనిపోవడం సంగతి ఎందుకు మాట్లాడతాడు? ఆయన వస్తున్నారు, హాస్పిటల్ తీసుకెళ్తున్నారు, వైద్యం చేస్తున్నారు, మళ్ళీ పంపిస్తున్నారు. అలాగే కొడాలి నాని ఎపిసోడ్స్ అన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? మీకు అలానే పెద్దల రావు గారికి, కనపర్తి గారికి, యువర్ సుందర్ కూడా శుభోదయం. నమస్కారం. ఈయన ఒక పెద్ద ముత్తాయి అంటారు సామెతలు చెప్పినట్టుగా ఈయన ఒక పచ్చిత్తు. ఈ పేరు నాని గారు వచ్చి ఈయన మాట్లాడితే దానికి మనం పొద్దున్న కూర్చొని డిబేట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు దొరికిన దొంగ ఆయన, పూర్తిగా దొరికిపోయిన దొంగ కదా ఇతను వచ్చి వాళ్ళ నీతులు చెప్తే ఎట్లాగూ? అదే అడుగుతున్నాను నేను కూడా. ప్రభుత్వం దగ్గర నుంచి లోన్లు పెట్టుకుని, గోడౌన్లు కట్టుకుని, ప్రభుత్వం కాంట్రాక్ట్ తీసుకుని లోపల పెట్టి దాన్ని అమ్మేసుకుని బయటపడిన తర్వాత డబ్బులు కట్టి బయటపడిన ఇతను వచ్చి నీతులు చెప్తా ఉంటే ఇతని గురించి మనము ఇవాళ మాట్లాడుకోవాల్సిన దౌర్భాగ్యం. ఇవి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు. ఇవి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి. అంటే ఇంకే విషయం ఏంటంటే అక్కడ ఎవరు లేరు మాట్లాడేవాడు పాపం. ఈ వైఎస్ఆర్ పార్టీ దగ్గర బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు ఇవాళ జరుగుతున్న విషయంలో మాట్లాడడానికి ఎవరు దొరకలా, ఉన్నవాళ్ళు అయిపోయారు పాపం. అందుకని ఇతను తీసుకొచ్చారు. ఎందుకంటే కొంచెం ఇతను ఏం మాట్లాడతాడు అర్థం కావడం మాట్లాడతారు కదా. నోరు తెచ్చిన కాడి నుంచి వాడు, వీడు, ఎదవ, దౌర్భాగ్యం, ఆ పనికిమాలిన పదాలు తప్పితే అతను నోటం చెప్తాను మంచి పదాలు వచ్చినాయని చూడండి ఒకసారి మీరు. మా కర్మగారు అతను ఒక ఎక్స్ మంత్రి ఈ రాష్ట్రానికి. వీడొచ్చి వాళ్ళ నీతులు చెప్తారు ప్రయత్నం చేస్తుంటాడు. అన్న అతను ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న డాక్టర్ని పట్టుకుని ఆ మొత్తాడు వాడు మొత్తం ఇస్తాను, వాడు సంచగరి చేస్తాను. సంవత్సరం క్రితం ఎవరు ప్రభుత్వం ఉంది? సంవత్సరం క్రితం కూడా అతను హాస్పిటల్లో ఉన్నాడని చెప్తున్నప్పుడు గత 5 సంవత్సరాలు మీరే కదా ఉంది. మరి ఏం ఏడ్చావు నువ్వు అప్పుడు? అంటే నీకు కావాల్సిన నువ్వు చేపించుకున్నావా? ఇవాళ అతను సంచగరి చేస్తున్నావు అన్నే ముందు గత 5 సంవత్సరాలు నువ్వే కదా ఉంది. మరి నీ పరిపాలన అప్పుడు కూడా ఆయన అక్కడ ఉన్నాడని చెప్తున్నావు కదా నువ్వు. అప్పుడు ఏం పీకావు నువ్వు? మరి ఏం మాట్లాడతావు? అతను వచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వం ఆయామలో ఉండగా జరిగిందంట, అందుకని తెలుగుదేశం నాయకుల మీద కూడా కేసులు కట్టాలంటావు. మరి నీకెందుకు రా బాబు అట్లా? కాదు, ఇప్పుడు ఆయన మాటలతోటి ఈ కూటమి ప్రభుత్వాన్ని, పార్టీని రెచ్చగొడుతున్నట్టు అనిపించట్లా? అతను 100 సార్లు రెచ్చగొట్టినా మేము అదే చెప్తుంది సార్. ఈ పచ్చిత్తుని బట్టి మేము ఏదో ఇది అవుతామని అతను ఊహించుకుంటున్నాడు. ఎందుకంటే గతంలో కూడా ఇట్లాగే చేసేవాడు. మాట్లాడితే రెచ్చగొట్టినప్పుడు మేము కూడా అదే విధంగా స్పందించే చెప్తే అంతకు మించి ముందుకెళ్ళాలి. అతను ఏంటంటే నన్ను కూడా కొట్టాలి, ఎవరైనా వచ్చి
నా ఇంటి మీద పడి కొడితే నాకు సానుభూతి రావాలి. ఇది వీళ్ళ ఏడుపు. ఇప్పుడు వాళ్ళ ప్రజెంట్ కనిపిస్తున్న నాకు అర్థం అవుతుంది. ఇప్పుడు మాట్లాడే ముందు అర్థం ఉండేటట్టుగా మాట్లాడాలి కదా అంటున్నాను. ఆ సూపరింటెండెంట్ గారు నీ హయాంలోనూ చేశాడు, మరి ఇదే వంశీని తెలుగుదేశంలో ఉండగా చేశాడు కాబట్టి వాళ్ళు అన్నప్పుడు తెలుగుదేశంలో ఉండగా చేశాడు. నీకెందుకు? నువ్వు నీ పార్టీ కాదు కదా అతను, వైఎస్ఆర్ పార్టీ కాదు కదా నీ ప్రకారం. నీకెందుకు ములుపు? నీకెందుకు వస్తా అతని గురించి మాట్లాడితే? నీకే నీకేం రైట్ ఉంది? ఇవన్నీ మాట్లాడతాం కదా మనం కూడా, మాట్లాడలేకుండా తెలియకుండా ఏం లేవు కదా మనం కూడా. సో అందుకని ఏం మాట్లాడటానికి వచ్చే ముందు ఆ ప్రెస్ మీట్ లో కూర్చునే ముందు వాడెవడో కాగితాలు రాసేస్తే ఆ కాగితాలు బట్టి కూర్చుంటారు. ఆ స్క్రిప్ట్ లో కూర్చుని ఈ మేధావులందరూ కూడా ఏంటి మాట్లాడేది? ఇప్పుడు సొంతంగా మాట్లాడగలుగుతారా? ఉన్నటువంటి ప్రెస్ మీట్లు అయ్యేటప్పుడు ఈవెన్ మన జగన్ గారు మాట్లాడేటప్పుడు ఎవరిని వెళ్ళి గబుక్కున పేపర్ 4 లాగేస్తే ఇంక బ్లాంకేనా? 100% సార్. అదే కదా, కరెంట్ టాపిక్ లో కరెంట్ గా మీరు మాట్లాడగలరా? మీరు మాట్లాడారు, ఆడెవడో రాసిస్తాడు, ఆ రాసిచ్చిందే మాట్లాడాలి. మీ బానిసత్వం అది. మళ్ళా మీరు ఒక బానిసంగా మీరు బతుకుతారు అక్కడ ఆ పార్టీలో, మీరు వచ్చి ఉండి మాట్లాడతారు ఇక్కడ. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఏం చెప్పాలో మీకు తెలియదు. ఏదో చెప్తాను, వాడు రాసిచ్చిన చదివాలి, ఆ చదవటానికి కోసం మిమ్మల్ని పెట్టుకున్నారు పూరికి. మీరు వచ్చి మళ్ళా ప్రజాస్వామ్యం గురించి, రాజకీయాల గురించి, కక్షల కార్పొరేట్ గురించి ఎట్లా మాట్లాడతారండి మీరు? అదే మాకు కక్షగా అనుకుంటే అసలు నువ్వు ఎట్లా బయట తిరుగుతావు? నువ్వు బయట తిరుగుతావా? మేమే కనుక కక్ష సాధించాలి అనుకుంటే నువ్వు ప్రతిరోజు రోజు వేసిన దగ్గర నువ్వు చేస్తే తప్పలే కదా. అయినా మేము మొన్న మళ్ళీ చంద్రబాబు చెప్పినట్టున్నారు కక్ష రాజకీయాలు చేయమని. అవసరం లేదు సార్. రాజకీయం అంటే కక్షలు కాదండి. నేను మధ్య చెప్తున్నా, మళ్ళా రాజకీయాలంటే ఇవాళ మాట్లాడిన గారు అసెంబ్లీలో మనం పాలసీల మీద చర్చించుకుని మాట్లాడి అరుచుకున్నప్పటికీ కూడా సాయంత్రం వస్తే నువ్వు నేను కలిసి తీదా కదా ఉండాలి. లేదా నీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే నన్ను పిలవగలగాలి, నా ఇంట్లో శుభకార్యం జరిగితే నిన్ను పిలవగలగాలి. అది కదా, ప్రజలు మనుషులే కదా. మనం కూడా రాజకీయాలు అంటే మనం ఊడిపడ్డామా? మనం కూడా ఒక చలి కడుపును పుట్టినటువంటి మామూలు మనుషులే కదా. మనం ఈ పందా ఎంచుకున్నాము, రాజకీయాల్లో వచ్చి మన మీద సేవ చేద్దాం అనుకున్నప్పుడు ఆ సేవ కూడా ఉండాలని తప్పితే అదే రాజకీయం అంటే కూడా మీకు అధికారం ఉంటే దాచుకుందామనే కదా. ఇవాళ తిరిగి ఆడకొస్తుంది. నిన్న అడావుడిగా 11 గంటలకే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు మీ నాయకుడు? ఎందుకోసం పెట్టాల్సి వచ్చింది? దగ్గరికి వస్తుంది. ఏదైతే గతంలో జరిగిన తప్పిదాలు ఉన్నాయో, ఏదైతే గతంలో మీరు దోచేసుకున్నటువంటి అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ ప్రభుత్వ పరంగా ఎంక్వైరీ జరుగుతుంది. మళ్ళా చెప్తున్నానండి, ఇవాళ ప్రజలు అర్థం చేసుకోవాలి, ఈ సోకాల్డ్ బ్యాచ్ అర్థం చేసుకోవాలి. మేము కూటమిగా రాజకీయంగా మేము ఎక్కడా కూడా పెట్టినటువంటి కేసులు కాదు వాళ్ళ మీద. రాజకీయంగా మేమేమి ఎంక్వైరీ చేపించట్లేదు వాళ్ళ మీద. రాజకీయంగా మేము వాళ్ళ లోపల ఏమైనా ఆలోచన మాకు లేదు. గత ప్రభుత్వంలో మీరందరూ కూడా ఐపీఎస్ గా ఐఏఎస్ గా రావాలంటే వాళ్ళందరూ పబ్లిక్ సర్వెంట్లు. వాళ్ళందరూ పాలసీలో నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పుడు జరిగినప్పుడు ఖచ్చితంగా ఎంక్వైరీ ఫేస్ చేస్తారు. మీరందరూ కూడా మంత్రులుగా ఆ రోజున పబ్లిక్ సర్వెంట్ గా మీరందరూ ఉన్నారు. ప్రజల సొమ్ముని మీరు ఏ రకంగా దుర్వినియోగం చేస్తారో ఆ దుర్వినియోగం పైన ఇవాళ ఎంక్వైరీ జరుగుతుంది. ఇంకేదో పవన్ కళ్యాణ్ సినిమాలంతా అదంతా ఇదంతా ఏదో మాట్లాడాడు అనుకోండి, పక్కన పెడితే ఈ ద్వారంపూడి ఏంటి? సరే పవన్ కళ్యాణ్ మరి ఆయన మర్చిపోయారేమో. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత నీ సంగతి చూస్తా అన్నారు కానీ పాపం అప్పుడు అన్నారు కానీ ఆయన ఏదో ఈ అభివృద్ధిలో భాగంగా చంద్రబాబు స్టైల్లోనే ఆయన ఇప్పుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇవన్నీ పట్టించుకోవాలి. అదే చెప్తున్నాం ఋషి గారు. మేము ఒక వ్యక్తిని ఆప్తాలండి అతనంతా అతని విషయానంతా అతను రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయం మాట్లాడి మేము కూడా మాట్లాడాం. ఇవాళ మళ్ళా చెప్తున్నాను, ఎంక్వైరీలో వచ్చినప్పుడు ఖచ్చితంగా అతను టర్న్ వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి దుర్మార్గాలు అయితే ఆ దుర్మార్గం అంటే జరుగుతుంది. ఖచ్చితంగా అతను కేసు చేయక తప్పదు అని చెప్పి మేము అన్నాం కదా అని చెప్పేసి రాగానే అతను తీసుకొచ్చి లోపల పడే ఎంతసేపండి ఇలా కేసు పెట్టిన విశేషం కాదు సార్. ఏ రిపోర్ట్ ఇచ్చినా కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ చేస్తారు, అని చేపించవచ్చు. అందులో ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఏదైనా చేయొచ్చు. అని మా పంచాది లేదు మీకు లాగా. మీరు చేస్తారా పని, మేము ఆ పని చేసి ఉంచుకోవాలా. మేము ఏదైనా కానీ ప్రజలకు జవాబుదారితనంగా ఉన్నాం కాబట్టి మీరందరూ వాళ్ళ స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. కానీ మీరు చేసినటువంటి దురాఘాతాలు బయట తిరిగితే ఓకే, మళ్ళీ కుట్రలు ఏంటంటున్నా అంటే సినిమా రిలీజ్ అయ్యే ముందు ఈ థియేటర్ శ్వేత్ కుమార్ అనేది స్కెచ్ లో కీలకంగా ఉన్నాడని కదా. ఖచ్చితంగా చెప్తున్నా, మీరు చేసినటువంటి దురాఘాతాలు ఫేస్ చేయక తప్పదు. కానీ ఈ లోపు మీరు ఏదేదో చేసేసి అంటే ఏం చేస్తారు? ఇందాక మీరు అన్నారవే రెచ్చగొట్టే పద్ధతి అని. వీళ్ళందరూ కూడా ఏంటంటే రెచ్చగొట్టి ఖచ్చితంగా వాటిలో ఇరుక్కుంటారు సార్. వీళ్ళు ఇక్కడ ఏం లే, వాళ్ళ చేస్తున్నటువంటి లాజిక్ ఏంటంటే వాళ్ళ మీద మెడ మీద కత్తి పెట్టినట్టుగా వాళ్ళ మీద చేసినటువంటి అవినీతి మరకలన్నీ కూడా అవినీతి ఇన్వెస్టిగేషన్ లో బయటపడుతుంది. అందరూ కూడా లీగల్ గా చట్ట ప్రకారంగా లోపలికి వెళ్తారు. ఈ లోపే ఏదో ఒకటి మమ్మల్ని అని మా ద్వారా మళ్ళా దానికి లింక్ పెడదామని అరెస్ట్ చేయగానే మేమేదో పవన్ కళ్యాణ్ గారు అనేసాం కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు అనేసాం కాబట్టి వీళ్ళు తీసుకెళ్లారు, మేము పుణ్యతులమి, మేము ఎక్కడ కూడా తప్పు చేయలేదు అని అనిపించుకుందామనే ఒక కుతూహలంతో ఈ పిచ్చి ప్రేరణలో ఈ పిచ్చి చేష్టలు చేస్తున్నారు. కానీ మేము ఎక్కడ కూడా చెప్తున్నాం, వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆళ్ళాపేది ఉందండి.
అవసరమైతే ప్రజలు థియేటర్లు చూపించి సినిమా వేయించుకుంటారండి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళేం చేస్తారు, వీళ్ళు సినిమా హాళ్ళు మూసేసేది చేసేది. ఇవాళ ఆల్రెడీ మండలం చెప్పినట్టుంది, సినిమా హాళ్ళు ఎక్కడ కూడా మేము మూయట్లేదు, యాక్సిస్ గా రన్ అవుతాయని. అలా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అనేది గతంలో వ్యాపకము. ప్రతి ఒక్కరు ఏదో చేయాలండి, నేను ఒక పని చేయాలి, మీరు ఒక పని చేయాలి, బతకడానికి రాజకీయంగా సేవ చేస్తాం, కానీ బతకడానికి ఏదో చేసుకోవాలి. మీకులాగా రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు దోపిడీ పని నేను చేయట్లేదు కదా. మేము కూడా పని చేస్తే మన సినిమాలతో పని లేదు. వాస్తవే మీరు చెప్పింది. ఏదో నెలకు ఎంతో సంపాదించుకుని దాంతో కాలం గడపాలి, ఏదో వ్యాపారంతో ఆ డబ్బు తెచ్చుకుని రాజకీయాలు చేయాలనుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్. మీరు అన్నట్టు వేల కోట్లు దోచుకునే వాళ్ళకి అసలు గొడవే లేదుగా. మీకు గొడవ లేదు కాబట్టి మీరే పని చేస్తారు, కానీ మేము మా కష్టాలు మేము బతుకుతూ ప్రజలకు సేవ చేస్తాం కాబట్టి రాజ్యాంగంలో మాకు ఆలోచన లేదు కదా. మాకు వేరే చేయాల్సిన పని లేదు మాకు. వీళ్ళందరూ కూడా చెప్తున్నారండి, ఎంత రచ్చగొట్టినా రెచ్చిపో, మేము చట్టం తన పంచాన్ని చూసిపోతున్నట్టుగా చట్ట ప్రకారం వాళ్ళ మీద ఉన్నటువంటి అన్ని కూడా పరిగెత్తుకు వస్తున్నాయి. సంవత్సరం నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, దగ్గరకు వస్తుంది. వీళ్ళందరూ అరెస్టులకు చెప్పలేదు, లోపలికి వెళ్తారు. అదే మీరు మాట చెప్పారు, ఎలాగూ వాళ్ళ అక్రమ వ్యవహారాల మీద అరెస్టులు తప్పవు కాబట్టి ప్రజల దృష్టిలో అంటే వాళ్ళ ప్రయత్నం ఏంటంటే, ఇదిగో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా మా మీద ఈ రకమైన చర్యలు తీసుకుంటుందని చెప్పే ఒక ప్రయత్నంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎపిసోడ్ తీసుకుని దాంట్లో రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సో కనపర్తి గారు, ఇప్పుడు మనం మాట్లాడుకుంది సరే వంశీ విషయం ఇందాక మాట్లాడుకున్నాం, కొడాలి విషయంలో మీరే ఈ వ్యవహారం పారిపోయేటట్టున్నాడు అనేది అన్నారు. తర్వాత కోర్టు నోటీసులు కూడా వచ్చాయి, కానీ అతను ఎక్కడికి పారిపోవట్లేదుగా. శుభ్రంగా ఆయన వచ్చాడు, పెళ్లిళ్ళకి ఫంక్షన్కి హాజరవుతున్నాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ కొంతమంది చాలా విపరీతంగా పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో, నరాచకాలు చేశాడు, శుభ్రంగా తిరుగుతున్నాడు బయట అని. మరి ఏంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఓకే, వినపడుతుంది సార్? వినపడుతుంది సార్. నేను ఇచ్చింది ఏంటంటే డీజీపీ గారి రిప్రజెంటేషన్, అతను పారిపోయే అవకాశం ఉంది, అన్ని ప్లాన్ చేసుకున్నాడు నాకు తెలిసే నేను ఇచ్చాను. ఇచ్చిన దాని మీద లుకౌట్ నోటీసులు వచ్చింది, అది వేరే విషయం. అతను మరుసటి రోజు పెళ్లికి వచ్చి నేను ఇప్పుడు అతను నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మరి 2024 వరకు చాలా విపరీతంగా రెచ్చిపోయాడు. మరి నిన్న చెప్పొచ్చు కదా, నా మీద లుక్అవుట్ నోటీసులు ఎందుకు, నేను ఎక్కడ పారిపోను, ఇదిగో నా పాస్పోర్ట్ సరెండర్ చేస్తా ఉన్నా, నా మీద వచ్చినటువంటి పెడుతున్న విచారణ జరుగుతున్న కేసుల్లో కూడా నేను సహకరిస్తాను, నేను ఎక్కడ తప్పు చేయలేదు అని చెప్పాలి కదా. అతను ఎక్కడా చెప్పలా. నేను ఉన్నాను, బతికే ఉన్నాను, బైపాస్ చేశారు, బాగానే ఉన్నానని చెప్పుకోవటానికి, నేనేమి అనారోగ్యంగా లేనని చెప్పుకోవటం కోసం అతను, ఎందుకంటే మీరు చూశారు, మీరు నిన్న మొన్న కూడా వైరల్ అవుతున్నాయి, నైట్ పడుకుంటే తెల్లారి తట్టి లేపాలంట ఉన్నాడో లేదో అని. ఆ మాట అన్న వంశీ పరిస్థితి ఏంటండి, వాళ్ళ అతన్ని తట్టి లేపాలి జైల్లో ఉన్నాడా లేదా అని చెప్పి. మరి అట్లానే కొడాలి నాని పరిస్థితి ఏంటండి, ఎన్ని మాటలు అన్నాడు చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం మీద, ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద మనిషిని. మరి వాళ్ళు నీ పరిస్థితి ఏంది, నువ్వు ఉన్నావో లేవో, ఏదో ఏరు బస్సులో నిన్ను తరలించారని తెలిసింది, నువ్వు మళ్ళా వచ్చావని పేపర్లో రాయటం తప్ప బతుకున్నావో తెలియదని నువ్వు అనుకొని నిరూపించుకోవటం కోసం నిన్న పెళ్లిలో కనపడ్డావు, అంతే తప్ప మాకేమీ లేదు. ఖచ్చితంగా అతని మీద ఉన్న కేసులు మీరు చెప్పిన యాంగిల్ ఒకటి. ఇంకోటి నడుస్తుంది ఏంటంటే, ఇదిగో నేను ఎక్కడే ఉన్నా, ఎక్కడికి పారిపోలేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. అవును, నోరుంది కదా, ఇదివరకు ఆయన బయటకు వచ్చాడని కాదు. అదే సార్, నోరు పడిపోలేదు కదా, నోరు బాగానే చెప్పొచ్చు కదా, నేను ఉన్నాను, నేను వచ్చాను అని చెప్పొచ్చు. నేను ఒకటే చెప్తా ఉన్నాను సార్, కూటమి ప్రభుత్వం అనేది గతంలో తప్పులు చేసిన వ్యక్తుల్ని, అవినీతి అరాచకాలకు పాల్పడిన వ్యక్తుల్ని ఎవ్వరిని వదిలిపెట్టము. అయితే ఏదో మేమేదో కక్షపూర్తి చర్యలుగా ఏదో ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి తర్వాత ఆధారాలు ఎత్తుక్కునే ప్రభుత్వం మాది కాదు. అన్ని క్లియర్ కట్ ఎవిడెన్సులు దొరుకుతా ఉన్నాయి, అన్ని నానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు ఉన్నాయి. నాని అనేవాడు ఒకసారి అరెస్ట్ అయితే శాశ్వతంగా జైల్లో ఉండే పరిస్థితి, అన్ని నేరాలు చేశారు, అందువల్ల ఎక్కడికి పోలేరు. ఇవాళ అతను ఏంటంటే, నేనేదో ఇవాళ వరకు వంశీ తర్వాత ఏదో తప్పించుకున్నాము, నాకేదో ఒకసారి మీకు గుర్తుందో లేదో అసెంబ్లీలో ఒక మాట అన్నాడు, రాజశేఖర రెడ్డి గారి మరణం అలాంటి మరణాన్ని నేను కోరుకుంటున్నానన్నాడు. అవును, గుర్తుందండి. మరణం అనేది పుట్టుక అనేది నువ్వు దేవుడు డిసైడ్ చేస్తాడు, నువ్వెట్ట పోవాలో ఇంకెవరు ఎట్ట పోవాలో అనేది మన చేతుల్లో ఏమి ఉండదు. నువ్వు అలాంటి మరణాన్ని కావాలని అడిగావు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం మీద చాలా ఇదిగా మాట్లాడావు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాల యువకుల్లాగా పనిచేస్తా బ్రహ్మాండంగా ఉన్నాడు. మరి నీ బతుకేంటి, ఇవాళ నువ్వు ఎయిర్ అంబులెన్స్ లో కోమాలో వెళ్ళావు, ఇవాళ ఏదో ఓ ప్లే బాయ్ లాగా బయటకు వచ్చి నేను బతికే ఉన్నాను నన్ను చూడండి అన్నావు. నీవు నోరుందిగా మాట్లాడాలి, కానీ నువ్వు మాట్లాడే ధైర్యం లేదు.
మీరంతా పిరికి సన్యాసులు. ప్రభుత్వం ఉండి మీ పక్కన పోలీసులు ఉంటే మాట్లాడేవాళ్ళు. మరి మేము ఆ రోజు వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, మేము కానీ బ్రహ్మాండంగా పోరాడి, మేము ఎక్కడ భయపడలా. నిన్న ఎవడో అంటున్నాడు ఒకడు, భయపడ్డారు. రేపు 29 ఎలక్షన్స్ లో 80 అనే ఫిగర్ రాగానే ఊళ్ళో వదిలిపెట్టి, ఏంటి ఇలా 100 ఊళ్ళో వదిలిపెట్టి, వీళ్ళకి మహా వచ్చే ఎన్నికల్లో 29 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా వస్తే గొప్ప, అంతకు మించి ఏమీ లేదు. ఇవాళ ఒకటే సార్, వాళ్ళు రెచ్చగొడుతున్నారు, మేము రెచ్చిపోము. మేమంతా కూడా ప్రాజెక్టులు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రాజెక్టులకు ఎట్లా రావాలి, డబ్బులు ఎలా తేవాలి, రాజధాని అమరావతి ఎట్లా ఇచ్చేయాలి, మేము సూపర్ 6 ఏ విధంగా అమలు చేయాలనే దాని మీద ప్రజలకు ఎలా సేవ చేయాలని ఉన్నాం తప్ప, ఇలాంటి బచ్చాగాల్ని, పిరికి పందల్ని, ఆ పిరికి పందల కేసు పోలీసులు చూసుకుంటారు, న్యాయ వ్యవస్థ ఉంది, అంతే తప్ప ఎజెండాగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోల్పోయారో గత 5 ఏళ్ళు, అంటే 5 ఏళ్ల పాటు జరిగిన డ్యామేజ్ 15 ఏళ్ల పాటు ఉండే పరిస్థితి, దాన్ని సరిగ్గా చంద్రబాబు నాయుడు తొందరగా దాడిని పెట్టే ప్రయత్నం చేయాలో చేస్తున్నారు. మాకు ప్రజలు 161 సీట్లు ఇచ్చింది, మా కూటమికి మ్యాండేట్ ఇచ్చింది. అతను వద్దు, అతను ఒక అవినీతి పరుడు, అరాచకవాది, మీరు అట్లా చెయ్యొద్దని మాకు ఇచ్చారు. మేము పొలిటికల్ అరాచకాలు ఎక్కడా చెయ్యము. మేము రాజకీయం చేసి అరెస్టులు సాగిస్తే సెంటు భూమి కేసులో ఈ రాష్ట్రంలో ఉన్న గెలిచిన 150 మంది ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యేవాళ్ళు, మాజీ ఎమ్మెల్యేలు. సెంటు భూమి ప్రతి ఒక్కళ్ళు వైకాపా నాయకులకి చేత రైతుల దగ్గర కొనియటం, వాళ్ళు ఒక్కొక్కటి 40 లక్షలు 30 లక్షలు, ఎంత రైతులను ఇబ్బంది పెట్టారండి వాళ్ళు. బొల్లా బ్రహ్మనాయుడు ఎంత దుర్మార్గానికి పాల్పడ్డాడు. భూములు తీసుకున్న దాంట్లో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. అయితే ప్రతి ఎమ్మెల్యే ఉన్నాడు సార్, ప్రతి ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రతి మంత్రి స్కామ్ లో ఉన్నారు. రేపు రోజా అరెస్ట్ కాబోతుంది, ఆడదాం ఆంధ్రాలో. అంబటి రాంబాబు అరెస్ట్ కాబోతా ఉన్నాడు. వీళ్ళందరూ చేసిన తప్పులేనండి, ఎక్కడ అరాచకం. అందరినీ ఒకసారి అరెస్ట్ చేసి ఒక చోట పడేయండి, ఒక్కొక్కరికి డ్రామా ఎందుకని ఎందుకు పడేస్తా? ఇప్పుడు మేం చేసి పడేసేది ఇప్పుడు ఎవిడెన్స్. ఇప్పుడు సుప్రీం ధనుంజయ రెడ్డి ఉన్నాడు, ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు, మేము పడేయమంటే పడేస్తారా? సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసింది? మీకు క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉన్నాయి, మీరు చేసిన నేరాలకు సాక్ష్యాలు క్లియర్ గా ఉన్నాయి, మీకు మేము బెయిల్ ఇవ్వము అన్నారు. అసలు వీళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్ కన్ఫర్డ్ ఐఏఎస్, ఆ కన్ఫర్డ్ ఐఏఎస్ కూడా రాజశేఖర రెడ్డి. అవును, అప్పుడు తీసుకొచ్చి సరే, అదొక అంశం. రైట్, రావు గారు. సార్ ఏపీపీఎస్సీ అంటే ఏంటండి? పాపం ఉద్యోగ కల్పన, జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు పోలీసు అతన్ని తీసుకొచ్చి ఇక్కడ వచ్చి, అప్పుడు ఏపీపీఎస్సీ సెక్రటరీని బెదిరించి, అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతాన్ని బెదిరించి అతన్ని పూర్తి, ఇవాళ ఆ రాసి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ బోగస్ అని చెప్పేసి హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఏంటి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అవినీతికి కాదేది గారు మంచి పాయింట్ చెప్పారు మీరు, కనపర్తి గారు. అంటే వీళ్ళు సపోజ్ లిక్కర్ స్కామ్ లో డబ్బు ఒక ఎత్తు అయితే ప్రాణాలతో ఆడుకున్నారు. అలాగే ఇప్పుడు ఇంకొక స్కామ్ ఏపీపీఎస్సీ దాంట్లో, అంటే అంతమంది లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఏమైపోయినా సంబంధం లేదు. సో మీరు అన్నట్టు ఏంటంటే అసలు నష్టపోయే వాళ్ళు ఎవరు, బాధితులు ఎవరు అనే యాంగిల్ కానీ, దాని తాలూకా పశ్చాత్తాపం కానీ ఎక్కడ ఉండదు అనుకుంటా. కాదు సార్, ఏపీపీఎస్సీలో సెలెక్ట్ అయిన ప్రతి కోట్లు. ఒక్క నిమిషం కనపర్తి గారు, ఒక్క నిమిషం, మన రావు గారు మాట్లాడక మీ దగ్గరికి వస్తా. సార్ ఇది రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు, ఆయన తీసుకొచ్చేసాడు. ఆ రోజు అర్హత లేని వాళ్ళందరినీ ఆ రోజు ఉత్తీర్ణులు చేసేసి వాళ్ళని నియమించుకున్నాడు. అందుకే ఆ అవినీతి ఓడలు ఇప్పుడు వరకు కూడా కొనసాగుతూ ఉన్నాయి. మళ్ళీ తిరిగి తన హయాంలో అట్లా నియమించుకుంటే భవిష్యత్తులో అధికార మార్పులు జరుగునా తన మనుషులు ఉంటారు కాబట్టి, తనకు లబ్ధి చేకూరుతుంది కాబట్టి, అతను వ్యాపారస్తుడు కాబట్టి, రాజకీయ నాయకుడు కాదు కాబట్టి, రాజకీయ ఓనమాలు కూడా తెలియవనైతే నేను భావిస్తాను. నిస్సందేహంగా ఓనమాలు తెలిసిన వాళ్ళు 151 స్థానాలు వస్తే ఇంత దౌర్భాగ్య స్థితిలో ఎవరుండరు. ఇప్పుడు కనపర్తి శ్రీనివాసరావు గారు అన్న మాటకు ఉదాహరణకు నేను విభేదిస్తున్నాను. రేపు పొద్దున వాళ్ళకి ప్రతిపక్ష హోదా వస్తుందేమని చెప్పి 2029 అనుకుంటున్నాడు. వాళ్ళు అసలు రాజకీయ పార్టీ మనుగడ ఉండదని చెప్పని ప్రజలు నిర్ణయించుకున్నారు, ఉండకూడదని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చారు. సానుభూతితోటి బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. మీరు ఏదైనా సానుభూతితోటి వాళ్ళకి ఇస్తారేమో కానీ ప్రజలైతే తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు సిద్ధంగా లేరు. 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నా, జగన్మోహన్ రెడ్డి అన్నా, ఆ నాయకులన్నా ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టడానికి అర్హత లేదు. వాళ్ళ కారాగారమే కరెక్టు. ఒకవేళ మీకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కారాగారాలు సాగకపోతే అండమాన్ నికోబార్లో ఉన్న దాన్ని కూడా తీసుకొని అక్కడ పెట్టండి తప్ప, అంతేగాని వాళ్ళని ఇంకా రాజకీయాల్లో ఉంచకూడదని చెప్పిన నిర్ణయానికి వాళ్ళకి వచ్చి మీకు అధికారంలో ఇచ్చారు. వీళ్ళు కూడా చాలా చక్కగా
అందరినీ ఒకేసారి కనుక అదుపులో తీసుకుంటే ఇబ్బంది వస్తుందని చెప్పని ఒక్కోళ్ళు మాట్లాడిచ్చేసి మామూలుగా ఒక్కొక్కళ్ళు నానేస్తున్నారు. మామూలుగా కలుగులో ఉండే ఎలుకలు బయటికి రావాలంటే నీరున్నా పోయాలా నిప్పన్న పెట్టాలా, నీరున్నా పోయాలా నిప్పన్న పెట్టాలా, అప్పుడు బయటకు వస్తాయి. అలాంటి అవకాశం కూడా ఇవ్వకుండా వీళ్ళు వాళ్ళంతటి వాళ్ళు ఎలా బయటికి రావాలో చూపిస్తూ వాళ్ళ మీద కనీసం సానుభూతి కానీ వాళ్ళు ఎవరైనా అదుపులో తీసుకుంటే ఎందుకు అదుపులో తీసుకున్నారు, ఇంతకే ఆలస్యమైందని చెప్పని ప్రజల వీళ్ళ మీద అసహనం వచ్చే విధంగా ఉద్యమకారుల కోసం పోరాడేది ఇద్దరే, ఒకటి పేరు అని, రెండు అంబటరాం. ఎవరు ఉద్యమకారులు? వీళ్ళందరూ ఎవరు? స్వాతంత్ర సమరయోధుల మునిమన వల్ల లేకపోతే ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడారా? బాబు పేరు అదే చెప్తారు. అంటే ప్రత్యేక హోదా కోసం పోరాడారా, ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడారా, అమరావతి గురించి పోరాడారా, దేని గురించి పోరాడారని వీళ్ళు యోధులు అవుతారు, వీరులు అవుతారు. యోధులు అంటే ఎదురొచ్చి నిలబడి ఇదిగో నా గుండెల్లో తుపాకులు పేల్చండి అని చెప్పన్న టంగుటూరి ఆంధ్ర కేసరి గారు యోధులు అవుతాడు. పారిపోతున్నారండి 5 సంవత్సరాలు ఇష్టారీతిగా మాట్లాడి 56 రోజులు ఎక్కడ పారిపోతే పట్టుకున్నారు కదా కాకండి. 56 కాదు 500 రోజులు పారిపోయినా ఇప్పుడు మే 14వ తారీఖున పారిపోయాడు. ఎవరు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు. ఇప్పటి వరకు ఎక్కడ ఉండాలో కూడా దిక్కులేదు. ఆ సామ్రాజ్యం నాది అన్నాడు. ఆ ఊర్లో ఏకగ్రీవాలు చేసుకున్నాడు. ఆ నియోజకవర్గంలో మొత్తం ఏకగ్రీవాలు చేసుకున్నారు. మేమే రాజులు అన్నారు, సామంత రాజులు అన్నారు. ఆ ఊరు మీద ఏదెళ్తున్నా కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకున్నారు. ఈ రోజు పారిపోయాడు. కాదు, ఓకే. ఈ ద్వారంపూడి ఎపిసోడ్ చెప్పండి, ఎందుకంటే మీకు అందులో అనుభవం కూడా ఉంది, నిర్మాతగా కూడా చేశారు కాబట్టి. ద్వారంపూడి విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి వ్యక్తిగత ద్వేషంతో కాకినాడలో పుట్టి రాజమండ్రిలో పురుడు పోసుకొని ఈ విషయాలు బయటకు వస్తున్న సందర్భంలో ఈ రోజు ఎవరైతే ఉన్నారో అతని వ్యాపార భాగస్వాములతో కలిసి పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమ్మలు చిత్రాన్ని ఆపాలని ప్రయత్నం చేసి బొక్కబోర్లాబడి మిడత మంటలోకి వచ్చి కాలిపోయినట్టు వీళ్ళు రేపు కాలిపోబోతున్నారు. ఇదొకటి వాస్తవం. పవన్ కళ్యాణ్ గారి చిత్రాన్ని ఆపాలని వీళ్ళు ఏ విధంగా ముందు అనుకున్నారో దానికి ఈ రోజు బయటకు వచ్చి ఇంకో విషయం కూడా చెబుతాను నేను. ఈ రోజు ఎవరైతే అల్లు అరవింద్ గారు బయటకు వచ్చారు కదా, నిజంగా అల్లు అరవింద్ గారు ఈ విషయం బయటకు వచ్చినప్పుడు మాకు ఎలాంటి సంబంధం లేదు, మా బావగారి చిత్రాన్ని కాదు చెప్పారు, నేను సంబంధం లేదని చెప్పారు. ఏదండి నేను చెబుతున్నా. ఆ రోజు ఈ విషయం బయటకు వచ్చిన రోజు మా బావగారి విషయం కాకుండా ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, తెలుగు చిత్ర పరిశ్రమల అగ్ర కథానాయకుడు, అలాంటి చిత్రం 12వ తారీఖు విడుదలవుతున్న సందర్భంగా మామూలుగా ఇలాంటి సమ్మెకి నోటీస్ ఇవ్వాలన్నా 2-3 నెలలు ముందు ఇవ్వాలి. కాబట్టి అలాంటిది లేకుండా మీరు ముందుకు వస్తారా? ఇది తప్పు, నేను వ్యతిరేకిస్తున్నానని మాట్లాడి ఉండాల్సింది కదా. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కళ్ళు ఒక్కసారి ఉగ్రరూపం దాల్చిన తర్వాత ఆ దాంట్లో భస్మీపట్లమైపోతామనే భయం కొద్దీ ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప ముందు మాట్లాడారా? నేను ఏమంటానంటే రావు గారు, గ్రాంటెడ్ గా తీసుకుంటే ఏదైనా, ఇప్పుడు ఆయన ఏదో సున్నితంగా ఉంటాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు, గ్రాంటెడ్గా తీసుకుంటే వీళ్ళు ఎవరు వెళ్ళి గౌరవంగా కలవలేదు. ఏదో అవసరమైనప్పుడు వెళ్ళి మాకు టికెట్లు పెంచండి అన్నారు. ఆ మాట నేను అరవింద్ కూడా అన్నాడు. ఆయన 300 తర్వాత ద్వారంపూడి విషయంలో కూడా ఏమనిపిస్తుందంటే ప్రభుత్వం కాముగా ఉంది ద్వారంపూడి విషయంలో, కానీ అతను కాముగా ఉన్నాడా? అదే కదా లేడు. ఇప్పుడు ఇంకోటండి 357 రోజులు అవుతుంది సార్ అధికారంలోకి వచ్చి ఈ కూటమి ప్రభుత్వం. మా పెద్దలు చిత్ర పరిశ్రమకు సంబంధించి నేను నిర్మాతను కాబట్టి మా పెద్దలు మా ఛాంబర్ తరపున తప్ప మిగిలిన పెద్దలందరూ కలిసి వెళ్ళి వారిని కలవలేదండి. ఒక్కోళ్ళు ఇండిపెండెంట్ గా వెళ్ళి కలుస్తూ ఉన్నారు. రమ్మన్నాడు, అందరూ కూటమిగా రమ్మన్నాడు. అయినా సరే ఆయన మీద ఈ రోజు ఆయన మీద దెబ్బతీయాలనుకుంటే ఈ రోజు ఆ చిత్రానికి ప్రజాదరణ పెరగడానికి 10 మంది మాట్లాడుకోవడానికి వీళ్ళు అడ్డుపడితే ఇందాక వారు చెప్పినట్టు వెంకటేశ్వర గారు చెప్పినట్టు బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా థియేటర్ల వాళ్ళు ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి, మాకు లేదు, మేము చిత్రాన్ని ప్రదర్శించాలని మేము అనుకుంటున్నాం, మా దగ్గర తీసుకొని చిత్ర పరిశ్రమ యొక్క ధనాన్ని ప్రజల యొక్క ధనాన్ని తీసుకుంటున్నటువంటి మధ్యవర్తులు చేస్తున్నటువంటి గత తప్ప మాకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు బయటకు వచ్చి చెబుతానే ఉన్నారు. దీనికి సంబంధించి ఈ రోజు ఋషి గారు చిత్ర పరిశ్రమను బ్రతికించడానికి చంద్రబాబు నాయుడు గారి చేతిలోను, పవన్ కళ్యాణ్ గారి చేతిలోను, కందుల దుర్గేష్ గారి చేతిలోను మంచి అవకాశం వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమని బతికించండి. కొంతమంది చేతుల్లో పడి కుట్రలు చేసే వాళ్ళ మీద అది కూడా చెప్పబోతున్నాను. కన్ను కాదు, ఇన్ని సంవత్సరాలు ఈ పరిశ్రమను దోచుకొని ఇప్పుడు కూడా చివరికి సమోసాలకు కూడా కక్కుర్తిపడి ఆ సమోసాలు కూడా అధిక రేట్లకు అమ్ముకొని సామాన్య ప్రేక్షకుడిని నడ్డి విరుస్తున్నారు వీళ్ళు. ఈ రోజు వాళ్ళందరి మీద కూడా ఎంక్వైరీ చేసి ఎవరి చేతిలో ఉంది, ఎంత దోచుకున్నారు, అసలు వీళ్ళు ఒక్క భాష చెప్పి ముగిస్తాను నేను. వీళ్ళు ఈ చిత్రాలకు సంబంధించి ఈ థియేటర్లు స్వాధీనం చేసుకున్నప్పుడు, అద్దెకు తీసుకున్నప్పుడు వీళ్ళ ఆస్తుపాస్తులు ఎంత, ఈ రోజు ఎంత సంపాదించారు, లేదంటే వీళ్ళు ఎన్ని ఆస్తులన్నీ
దీన్ని మెయింటైన్ చేస్తున్నారు, బయటకు వన్ మినిట్ లో కంక్లూడ్ చేయండి వెంకటేశ్వర గారు. ఏం చెప్తారు ఈ డ్రామా కింగులు ఎవరికి వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా సరే మీరు లక్ష్యపూరితంగా మీరేం చేయట్లేదు, జరిగేవి జరుగుతాయి. ప్రతి దాని మీద ఒక సిట్టు, ఒక విచారణ, తాజాగా ఇసుక మాఫియా మీద కూడా. అలాగే ఒకటి వ్యవసాయం చేసేటప్పుడు మంచి పంట తీయాలంటే కలుపు మొక్కలు కూడా తీసేయాలి, మీకు తెలియదు కాదు అది. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే 100 అబద్ధాలు, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అనుకునే ప్రమాదం ఉంటుంది. సో ఆ ప్రమాదం నుంచి బయటపడడానికి చర్యలు తీసుకోవాలి. కక్షపూరిత రాజకీయాలు చేయమని నేను అడగను. 100% సార్. మేము ఎక్కడా కూడా వాళ్ళు ఏదైతే తీసుకొచ్చి అబద్ధాలు ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఒక పేపర్, ఒక ఛానల్ ఉంది కాబట్టి వాటిని పెట్టుకుని ఎంటాడుతున్నారు. ఇవాళ నిన్న అది కూడా మాట్లాడాడు, ఈనాడు గురించి, జ్యోతి గురించి ఏదో మాట్లాడాడు ఈ పెద్ద మనిషి, ఈ మచిలీపట్నం. కానీ ఒకసారి వెనక తిరిగి చూసుకోవాలి. నేను అంటుంది, నీ టీవీ, నీ పేపరు దేనికోసం ఉంది అసలు? జర్నలిజం నువ్వు మాట్లాడే ముందు నువ్వు కూడా జర్నలిజం పెట్టావు కదా, దాంట్లో ఒక్కడన్నా విలువలు ఉన్నవాడు ఉన్నాడా? నేను కూడా అట్లా మాట్లాడదలుచుకోవాలా. పొద్దున్న వస్తాడు ఒక పెద్ద ఆయన, నేను పెద్ద పత్రికలని, అసలు నవ్వు వస్తుంది, చీ అనిపిస్తుంది. జర్నలిజం అంటే ఎంత దరిద్రంగా ఉంటుందన్నంత విసుగొచ్చేటటువంటి పెద్ద వ్యక్తిని పెట్టుకున్నటువంటి మీరు ఎట్లా ఎవరి గురించి ఏం మాట్లాడతారు మీరు? సో మేమైతే ఒకటే అండి, వాడు 100 మాట్లాడినా మేము కూడా ప్రజలకి ఏంటి నిజం, ఏది అబద్ధం అని చెప్పే ప్రయత్నం మేము చేస్తున్నాము. ప్రజలు అర్థం చేసుకుంటారు. అసలు ఇంకోటి ఏంటంటే రావుగా చెప్పట్టుగా వాళ్ళకి నమ్మట్లేదు సార్ జనం. ఇవాళ వాళ్ళని ఎవరిని కూడా జనం నమ్మట్లేదు. అందుకనే వాళ్ళ యొక్క దుగ్ధ రోడ్డు మీద పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయండి, మమ్మల్ని అందరినీ ఒకసారి కట్టి పెట్టేయండి. ఎవడన్నా రాజకీయ నాయకుడు మాట మాట్లాడుతున్నా? రాజకీయం చేస్తున్నాడు కానీ రాజకీయ కనీసం ఆ రకంగా జనాల్లో వార్తల్లో ఉండొచ్చు తాపత్రయం. వాళ్ళ ఆనందాన్ని ఇష్టాన్ని కాదని రాజకీయ నాయకులే కాదు కదా, మీరు రాజకీయ నాయకులు ఆ మాట రాదు, మీరు అందుకని చెప్పేసి పదే చెప్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేస్తున్నారు. మేము కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాయుతంగా పరిపాలన చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజలకి మంచి పరిపాలన అందించాలని ఒక ఆలోచనతో చెప్తే వాళ్ళకి లాగా మేమేదో కక్ష సాధింపు కాదు, అది ప్రజలు అర్థం చేస్తారు. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెంకటరావు గారు. ఇది ఇవాళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.